హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరాక్ నుంచి దాదాపు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వస్తున్న ఈ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంతో భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు ప్రణాళిక రచించిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన 4 నిందితులు చిన్నపిల్లలు ఆడుకునే రిమోట్ కంట్రోల్ బొమ్మ కార్లలో ఐఈడీలను అమర్చి విధ్వంసం సృష్టించాలనే కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నిందితుల నుంచి ఐఈడీలతో పాటు పేలుళ్లకు వినియోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఓ సాయుధ ఉన్మాది విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు సమీపంలోని సూపర్ మార్కెట్లోకి చొరబడి 4 బందీలుగా చేసుకుని భీభత్సం సృష్టించాడు. దీంతో రంగంలోనికి దిగిన ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు దుండగుడిని కాల్చి చంపాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సెయిల్ విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 30 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి సాధ్వి తన మేధస్సు మరియు అందంతో మిస్ ఇండియా వరల్డ్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రగా నిర్మిస్తున్న సినిమా స్లమ్ డాగ్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల చర్చలు జరుపుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.